సేఫ్టీ వీక్ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం ఇక్కడ. దీనికి గాను అందరూ నా నుండి మొదలుకుంటే అన్మ్యాన్ వరకు వచ్చారు. సీఎం గారు అధ్యక్ష స్పెషల్ గెస్ట్ వచ్చారు. అందరికీ మంచి అవగాహన కల్పించారు. మెయిన్ సేఫ్టీ, ఎందుకంటే వాళ్ళు ప్రాణరక్షణ ఇంపార్టెంట్. ప్రాణంతో ఉంటే మనిషి ఏదైనా చేయగలుగుతాడు, కానీ ప్రాణం పోతే ఏం చేయలేడు కదా, వాళ్ళ కుటుంబం కూడా బగాన పడుతుంది. సో అది ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రాణరక్షణ ఇంపార్టెంట్. తర్వాత సర్క్యూట్లో కూడా లోపాలు కూడా అది సరి చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. 1912 కూడా ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉంది. సో దాంతో పాటుగా అది వాళ్ళకి అంటే ఇంతకుముందు అన్నారు వాళ్ళు ఓఎన్ స్టాఫ్ మాకు బాగా ప్రెజర్ అవుతుందని. అసలు 1912 వస్తే అసలు ప్రెజర్ కాదు, ఎందుకంటే పెద్ద లైన్లో 30కి 11కి లైన్ అంతా ఏడకు పోతాయి మెసేజ్లు, వాళ్ళకి రావు. సో ఓఎన్ స్టాఫ్ కొన్ని ఎల్లునే వస్తాయి కాల్స్. అవి మంచి ప్లాన్ చేసుకుంటే ఒక ఏజ్ చెప్పారు ఇంతకుముందు, ప్లాన్ చేసుకుంటాం సార్ మాకు 20 days నుంచి అసలు ఫ్రీ ఆఫ్ కాలే వస్తలేదు కాలని. చాలా మంచి మెసేజ్ అది. సో అందరూ కూడా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇకపోతే ఇంతకుముందు సార్ అన్నాడు సిఎండి గారు, ఇది స్మార్ట్ కంపెనీగా తయారు కావాలని. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ సంబంధించినవన్నీ ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. సో అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్ సెక్టర్ కానివ్వండి, ఇవన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకు ఈరియస్ రూపం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు కన్జ్యూమర్ డైరెక్ట్ కట్టే అమౌంట్స్ మనకు వస్తుంటాయి. సో మనం బేరేజ్ చేసుకుంటాం, ఎందుకంటే ఏం వస్తుంది ఏం పోతుందని మనం చూసుకోగలుగుతాం. సో దానివల్ల మనం ఇప్పుడు చూస్తున్నది మనం వచ్చే అమౌంట్ బాగానే వస్తుంది, కానీ మనం ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏరియాస్ రాకపోవడం వల్ల మనం మళ్ళీ వాటి మెయింటైన్ చేయడం కొరకు మళ్ళీ అప్పులు చేస్తున్నాం. సో అది ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి బాగా లోటు బడ్జెట్ ఇప్పుడు అవుతుంది మనకు. సో అది ఆ సమస్య ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. సో దాంతో పాటుగా ఇంతకుముందు విదేశాల్లో కంపెనీస్ బాగా పనిచేస్తాయి, ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఉన్నాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ లేదు అక్కడ. సో అదేవిధంగా మన దగ్గర కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టార్ సంబంధించి విడిపోవడం వల్ల బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాం, బ్రహ్మాండంగా లాభాల్లో వస్తుంది కంపెనీ. సో రిలయబిలిటీ సప్లై మనం ఇవ్వాలి కూడా, అదే మోడ్లో ఉండాలి. సో కల్చర్ మార్చుకుంటున్నాం మనం ఇప్పుడు, వర్క్ కల్చర్. ఎందుకంటే కన్జ్యూమర్కు మనం నిరంతరంగా సప్లై ఇవ్వాలి, అది మెయిన్ మోటో. అదొకటి. తర్వాత ఈ యాక్సిడెంట్స్ జీరో యాక్సిడెంట్ అనే మోటో పెట్టుకోవాలనే ఉద్దేశం. సో అది దాని ప్రకారం ఇప్పుడు ఈ 1 week ఈ సేఫ్టీ వీక్ ఉంది కదా, ఇది నెమరేసుకుంటే 1 year దాకా పనిచేయాలనే ఉద్దేశం. ఇయర్లో ఒకసారి పెడతాము. సో 1 week కంటిన్యూ ఎందుకు పెడుతున్నాం అంటే ఇటు మన సైడ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ అటు కన్జ్యూమర్స్ కానీ ఎవరికి అపాయం జరగకూడదు. సో అదేవిధంగా మనకి సార్ చాలా విషయాలు చెప్పాడు. అదే పనిగా మేము చేస్తాము. ఈ కంపెనీ సర్కిల్ కూడా నంబర్ 1 ఉన్నారు, ఎందుకంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. లీడర్స్ కానివ్వండి, కొంచెం లీడర్స్ అంటే ఊరికి కాదు కదా, ఒక ఐడియా ఉంటుంది. సో ఐడియా ఉన్నవాళ్ళు, మంచి ఐడియా ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం మంచి పని చేస్తే ఈ సర్కిల్ ఎగ్జాంపుల్ అవుతుంది కంపెనీలో. సో దీన్ని బట్టి అందరూ వాళ్ళు పని చేసుకోగలుగుతారు. ఎందుకంటే బాగా పని చేస్తారు కదా, ఏం చేస్తాను ఆడే ఉంది చేంజ్, మనం చేంజ్ చేసుకోవడం, మనకెందుకు లాస్ వస్తుంది, మనకెందుకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు కొంచెం వేరే చేసుకోగలుగుతారు. సో అట్లా ఈ సర్కిల్ నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను కూడా ఇంతకుముందు డీగా చేశాను, ఈ 2 divisions లో నేను చేశాను. సో ఈ సర్కిల్ నెంబర్ 1 ఉంచాలనే ఉద్దేశం మాకు కూడా అదే ఉంది. సో అందరం ప్రతిజ్ఞ చేశాం ఇంతకుముందు బాగా పనిచేద్దామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దగ్గర ఉన్న వినియోగదారులందరికీ కూడా ఒకసారి గట్టిగా అందరికీ మనం గుర్తు చేయాలి. మనము పని చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మనము కొత్త ఇల్లు కడుతున్నామా, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన కొత్త కనెక్షన్ కావచ్చు, మన ఇంట్లో ఉన్న వైరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఏ భద్రతా సూత్రాలు మనం పాటించాలి. దానివల్ల మనము సురక్షితంగా ఉంటాము అండ్ మన లైన్స్ కావచ్చు, లేకపోతే మన ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సురక్షితంగా ఉండాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు సురక్షితంగా ఉండాలి, ప్లస్ వినియోగదారులందరూ కూడా మన కుటుంబాలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అండ్ మనం ఏదైతే పని చేస్తున్నామో, ఎస్పెషల్లీ మనం విద్యుత్ శాఖ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నామో, ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మన కార్మికులతోనే నడుస్తుంది. ఏ బిజినెస్ నడవాలన్నా, లేకపోతే ఇల్లు నడవాలన్నా కూడా, కుటుంబం నడవాలన్నా కూడా మనలో నడుస్తుంది. సో అటువంటి పని మనం ఏదైతే మనం కీలక పని మనం చేస్తున్నాము, ఏ దేశంలో కానీ ప్రాంతంలో కానీ మోస్ట్ క్రిటికల్ కీలకమైన పని మనం చేస్తున్నాం కాబట్టి అది చేసేటప్పుడు ఆ పని ద్వారా అందరికీ సుఖ సంతోషాలు ఉండాలి, కానీ ఎక్కడ కూడా విషాదం అనేది ఉండకూడదు.
ఆ పని సర్వీస్ అందిస్తున్న, ఆ సేవ అందిస్తున్న మనలో కావచ్చు, మన శాఖ పరంగా ఉన్న మన ఎంప్లాయీస్ లో కావచ్చు, లేకపోతే ఆ సర్వీస్ అందుకుంటున్న గృహ వినియోగాలు కావచ్చు, లేకపోతే ఏ వినియోగదారులు కావచ్చు, మన వల్ల సంతోషం అనేది ఉండాలి, వాళ్ళ దగ్గర విషాదం అనేది ఉండకూడదు. ఆ దృష్టికోణంలోనే మనం ఎప్పుడు భద్రత వారసులను చేస్తున్నాము. అండ్ ఫస్ట్ మన డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడదాము. ఆ తర్వాత వీళ్ళు టాక్ అబౌట్ మనం వేరే ఏదైతే ప్రాంతాలు ఇప్పుడు మనం చెప్తున్నారో, కాలనీస్ చెప్తున్నారు, లేకపోతే హ్యాబిటేషన్ చెప్తున్నారు, కొన్ని తాండాలు ఉంటాయి, ఇట్స్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. సో అది తర్వాత మాట్లాడదు. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ పరంగా మనం ఏదైతే వస్తుంటే, సో కొన్ని ఎందుకు మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, 0 యాక్సిడెంట్స్ అనేది ఇవ్వాలి. ఎటువంటి యాక్సిడెంట్స్ అనేది మన డిపార్ట్మెంట్ వాళ్ళకి అస్సలు అవుతుంది. మీరు విద్యుత్ శాఖలో పనిచేస్తూ రోజు ఆ లైన్స్ కి దగ్గరగా ఉండి దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందని మనకి అవగాహన ఉంది. ఆ నిర్లక్ష్యత అనేది మనలో ఉండదు. మనకు తెలుసు కదా, 11 kV లైన్ మీరు డైరెక్ట్ గా ముట్టుకుంటే ఏమవుతుంది, 20 లైన్ ని మీరు డైరెక్ట్ గా ప్రొటెక్షన్ ఏం లేకుండా తీసుకుంటే మనకు తెలుసు కదా, చూస్తున్నాం కదా, మనం తోటి వాళ్ళలో చూస్తున్నాము. లేకపోతే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ మనం విని ఉంటాం. కొన్ని పరోక్షంగా చూస్తుంటారు కొంతమంది, కొన్ని విని ఉంటాము. సో మనకి దానివల్ల వచ్చే ప్రమాదం అనేది తెలుసు. కొంతమందికి చిన్నపిల్లలకు తెలియదు అనుకోండి, లేదా కొంతమందికి అట్లా దారిలో వెళ్తా ఉంటారు, వాళ్ళకి అంత తెలియదు ఈ లైన్ ఏంటిది, దానివల్ల ఎంత ప్రమాదం ఉంటుంది, అది ఎస్టీ అయినా లేకపోతే ఎల్టీ అయినా వాళ్ళకి అదేం తెలియదు. బట్ మనకి ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి. దాన్ని ఒకవేళ ఆ వర్క్ అటెండ్ అవ్వాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలుసు. కంపల్సరీ మీరు లోకల్ చేయాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సేఫ్టీ బెల్ట్ తీసుకొని చేయాలి. సబ్స్టేషన్ విషయాల్లో అంటే 100% గ్లౌస్ వేసుకోవాలి. సరే కొన్ని డిజైన్ ఇష్యూస్ ఉన్నాయి గ్లౌస్ లలో, లేదా అట్లీస్ట్ గమ్ బూట్స్ వేసుకొని పనిచేస్తాము. ఓకే, సో ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ మీరు టెస్టర్ పెట్టి ఒకసారి టెస్ట్ చేస్తారు. అక్కడ లైవ్ కరెంట్ ఏమైనా ఉందా లేదా, పొరపాటున ఇండక్షన్ వల్ల ఏమైనా వస్తుందా. ఓకే, అవన్నీ మనకి ఐడియా ఉంది. సో దాంతో పాటు మనం ఏం చేసినాము, మన వల్ల కొన్ని చోట్ల ఆస్కారం ఉంది, మన నెట్వర్క్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి.